చిత్తూరు జిల్లాలో ఇంకా పోలింగ్ కొనసాగుతూనే ఉంది. క్యూలో నిలబడ్డ ఓటర్లు పోలింగ్లో పాల్గొంటున్నారు. అక్కడి తాజా సమాచారాన్ని తిరుపతి నుంచి మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. జిలాని చిత్తూరు జిల్లాలో పోలింగు స్వల్ప సంఘటనల మినహా ప్రశాంతంగా సాగింది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా 31,83,187 మంది ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. సాయంత్రం 6 గంటలకు అంటే పోలింగ్ సమయం ముగిసేసరికి 72% ఓట్లు పోలయ్యాయి. 6 గంటల తర్వాత కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అంటే 6 గంటల సమయానికి పోలింగ్ స్టేషన్ ఆవరణలో ఉన్న వారికి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం ఇచ్చింది. దీంతో చిత్తూరు జిల్లాలోని అటు చిత్తూరు నగరంతో పాటు తిరుపతి నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లోనూ, మరోవైపు పీలేరు నియోజకవర్గాల్లోని కొన్ని ప్రాంతాల్లోనూ, మదనపల్లి నియోజకవర్గంలోని కొన్ని పోలింగ్ స్టేషన్లో ఇంకా ఇప్పటికీ పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే 72% మేర ఓట్లు పోలయ్యాయి. ఇంకా మరికొంతసేపు అంటే 6 గంటల సమయానికి పోలింగ్ కేంద్రాలలో ఉన్న ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటే దాదాపు 75% పైబడి అయ్యేందుకు అవకాశం ఉందన్న అభిప్రాయం ఎన్నికల అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అవ్వాల్సి ఉంది. సాయంత్రం ఉదయం 5:30 గంటల సమయం నుంచి 6 గంటల వరకు మాక్ పోలింగ్ నిర్వహించాలి. 7 గంటల తర్వాత పోలింగ్ ప్రారంభం అవ్వాల్సి ఉంది. కానీ 5:30 గంటల నుంచి 6 గంటల వరకు మాక్ పోలింగ్ నిర్వహించే సమయంలో ఈవీఎం కేంద్రాలను మొరాయించడంతో మాక్ పోలింగ్కు వీలు పడలేదు. దీంతో 6:30 గంటల 7 గంటల సమయంలో కూడా మాక్ పోలింగ్ నిర్వహించిన సందర్భాలు చాలా నియోజకవర్గాల్లోని చాలా పోలింగ్ కేంద్రాల్లో చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లాలోని 8-9 గంటలు అయినప్పటికీ కొన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రారంభం కాకపోవడంతో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలి వచ్చిన ఓటర్లు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఆ తర్వాత ఆయా సాంకేతిక లోపంతో పనిచేయని ఈవీఎంలను మార్చి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసి పోలింగ్ ప్రారంభించారు. అట్లా కొన్ని నియోజకవర్గాలలో దాదాపు గంటన్నర సమయం ఆలస్యమైంది. దీంతో 6 గంటల తర్వాత కూడా కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రంలోకి ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుని రావడంతో వారికే ఓటు హక్కు వేసేందుకు అవకాశం కల్పిస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన పోలింగ్ సరళిలో ఒకసారి మనం గమనిస్తే చిత్తూరు జిల్లాలో కొన్ని స్వల్ప సంఘటనలు చోటు చేసుకున్నాయి. చిత్తూరు జిల్లాలోని తంబలపల్లి నియోజకవర్గంలోను, అదేవిధంగా పూతలపట్టు నియోజకవర్గంలోను, మరోవైపు చంద్రగిరి నియోజకవర్గంలోను కొన్ని ప్రాంతాల్లో ఇరు వర్గాల మధ్య అధికార ప్రతిపక్ష పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ముందు నుంచి అనుకుంటున్నట్టే చంద్రగిరి నియోజకవర్గం అత్యంత సమస్యాత్మకంగా భావించారు. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. కానీ చంద్రగిరి నియోజకవర్గంలోని 2 మండలాలలో అటు పాకాల మండలంలోను ఇటు రామచంద్రాపురం మండలంలో సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఉదయం 10 గంటల సమయంలో పాకాల మండలం పంటపల్లి పోలింగ్ కేంద్రంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పోలింగ్ ఏజెంట్పై వైకాపా కార్యకర్తలు దాడి చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ అంశాన్ని తెలుసుకున్న చంద్రగిరి నియోజకవర్గం నుంచి తెదేపా అభ్యర్థిగా బరిలో ఉన్న పులివర్తి నాని ఆ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు 2 పార్టీల వారికి నచ్చజెప్పి ఎక్కడి వాళ్ళని అక్కడికి తిప్పి పంపడంతో పోలింగ్ కొనసాగింది. ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకోలేదు. మరోవైపు అదే సమయానికి ఇక్కడ రామచంద్రాపురం మండలంలోని 2 గ్రామాలలో కాస్త ఇబ్బంది పరిస్థితి నెలకొంది. రామచంద్రాపురం మండలంలోని శాఖమూరి కండ్రిగలో వైకాపా కార్యకర్తలు పెద్ద ఎత్తున గ్రామానికి చేరుకున్నారు. అదేవిధంగా అది తెలుగుదేశం పార్టీకి కొంచెం అనుకూలమైన సానుభూతి పరులు అధికంగా ఉన్న గ్రామం కావడంతో ఆ ప్రాంతంలో ఓటింగ్ సరళిని పరిశీలించేందుకు వెళ్లిన సందర్భంలో అటు వైకాపా తెదేపా కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వైకాపా కార్యకర్తలకు సంబంధించి వైకాపా నేతకు సంబంధించిన వాహనం పైన దాడి చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మరోవైపు రామచంద్రాపురం మండలంలోని మరో గ్రామంలో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వెళ్లిన వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
తనకు అనుకూలంగా ఓట్లు పడడం లేదని భావించి ఆ గ్రామంలో గ్రామస్తులపై దుర్భాషలాడారు. దీన్ని తీవ్రంగా నిరసించిన గ్రామస్తులు ఆయన గ్రామం నుంచి వెళ్ళిపోవాలని చెప్పి తీవ్రంగా నినాదాలు చేశారు. ఒక దశలో వైకాపా సంబంధించిన అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులకు అదేవిధంగా గ్రామస్తులకు మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. కానీ పోలీసులు సకాలంలో స్పందించి ఇరు వర్గాలను అదుపు చేయడంతో అక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. కానీ ఈ చంద్రగిరి నియోజకవర్గంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు, వాహనాలపై దాడులు, అభ్యర్థుల పోలింగ్ ఏజెంట్ల మీద దాడుల వరకు పరిమితమైంది. కానీ పోలింగ్కు ఏ విధమైన అంతరాయం ఏర్పడలేదు. కానీ పూతలపట్టు నియోజకవర్గంలో మాత్రం కాస్త హింసాత్మక వాతావరణం చోటు చేసుకుందనే చెప్పాలి. పూతలపట్టు నియోజకవర్గంలోని ఐరాల మండలం కట్టకిందపల్లిలో, బందార్లపల్లిలో ఈ వైకాపా అభ్యర్థి పూతలపట్టు నియోజకవర్గం నుంచి వైకాపా అభ్యర్థిగా బరిలో ఉన్న ఎంఎస్ బాబు పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వెళ్లారు. ఎంఎస్ బాబుతో పాటు వెళ్లిన వైకాపా కార్యకర్తలు కట్టకిందపల్లి గ్రామంలో ఒక ఈవీఎంను పూర్తిగా ధ్వంసం చేయడంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఆగ్రహానికి గురయ్యారు. ఈ సంఘటనకు ప్రధాన కారణం ఎంఎస్ బాబు తన అనుచరులతో పోలింగ్ బూత్లోకి దూసుకురావడంతోనే ఈ పరిస్థితి చోటు చేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనపైన దాడికి ప్రయత్నించారు. దీంతో ఆయనను చిత్తూరు స్వల్ప గాయాలయ్యాయి. ఆయన చిత్తూరు ఆసుపత్రికి తరలించారు చికిత్స కోసం. ఈ సంఘటనతో చోటు చేసుకుంటున్న సమయంలోనే ఎంఎస్ బాబుపై అభ్యర్థిపై దాడి చేశారు తెలుగుదేశం కార్యకర్తలని ఆగ్రహంతో ఉన్న వైకాపా కార్యకర్తలు ఆ గ్రామంలో చోటు చేసుకున్న కట్టకిందపల్లిలో చోటు చేసుకున్న సంఘటనపై విచారణ నిర్వహించేందుకు పూతలపట్టు శాసనసభకు సంబంధించిన రిటర్నింగ్ అధికారి ఆ గ్రామానికి వెళ్తున్న సమయంలో అప్పటికే ఆగ్రహంతో ఉన్న వైకాపా కార్యకర్తలు రిటర్నింగ్ అధికారిపై కూడా దాడి చేశారు. ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారు. ఆ రిటర్నింగ్ అధికారితో పాటు వెంట దృశ్యాలను చిత్రీకరించేందుకు ఉన్న ఒక వీడియో కెమెరాను కూడా వైకాపా కార్యకర్తలు ధ్వంసం చేయడంతో ఆ కట్టకిందపల్లి సంఘటన కానీ అదేవిధంగా ఐరాల మండలంలో చోటు చేసుకున్న సంఘటనలు హింసాత్మకంగా మారాయి. కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది. ఇది పూతలపట్టుకు సంబంధించి. అదేవిధంగా తంబలపల్లికి సంబంధించి తంబలపల్లిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ విధమైన ఇబ్బందులు లేకోకుండా పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. కానీ పెద్దతిప్ప సముద్రం, తంబలపల్లి నియోజకవర్గంలోని పెద్దతిప్ప సముద్రంలో ఉన్న టీ సోదం అనే గ్రామం అది. ఆ టీ సోదం గ్రామం తంబలపల్లి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న శంకర్ యాదవ్ సొంతూరు. ఆ గ్రామంలో సాయంత్రం 4 గంటల సమయంలో వైకాపాకు తెదేపా కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ సమయంలో తొక్కిసలాట జరిగింది. ఆ సమయంలో వైకాపా సానుభూతి పరుడుగా భావిస్తున్న 70 సంవత్సరాలకు సంబంధించిన వృద్ధుడు వెంకటరమణారెడ్డి కిందపడి అస్వస్థతకు గురయ్యాడు. ఆయన చికిత్స